సార్ మీరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడుకోండి సార్. వచ్చమ్మా ముందుకు వెళ్ళిపో. కాళ్ళకి నేరమ్మా. వీరమ్మ ఆడిపూడి రమణమ్మ ఎవరమ్మా? ముందుకురా. పాలకీర్తి పాలమ్మ ఎవరా? వెనకరా తీసుకో, పెద్ద తీసుకో. ఓకే, ముందుకెళ్ళి పట్టు వెళ్ళిపో. ఇటు రామ్మా, నువ్వు చూసుకో. పాలమ్మ కలపో రాని వెనకరా. ఫోటోలు కడుపు వీడియో తీస్తున్నాను. తలపల ప్రమీల ఎవరా? నీ పేరేం పేరమ్మా? తలపల రాణి. కోనమల్లి లక్ష్మి వెనకుండు. నీ ప్రమీల ముందుకు రా. లక్ష్మి ముందుకు రా. ఓకే అండి, ఓకే అండి. నెక్స్ట్ లక్ష్మి, కోనమల్లి లక్ష్మి, అది చూసుకోండి. కొట్టేసి కిషోర్ సార్. తలపల ప్రమీల. ఈ మీచింగ్ తుఫాను వల్ల నెల్లూరులోని ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్ట్ అయింది. సో దాని ద్వారా మేము ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సంప్రదించి ఈ సార్ వాళ్ళని సంప్రదించి ఇక్కడ ఎంతవరకు అయితే వాళ్ళకి కావాల్సిన మా కంపెనీ తరఫున మేము ఏ విధంగా అయితే సహాయం చేయగలమో అంతవరకు మేము ఈరోజు ఈ కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామం చంద్రమౌళిపురంలోని గ్రామంలో దాంట్లో గిరిజన ప్రాంతంలో మేము చేస్తాం. నా పేరు రమేష్ అండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తరఫున రీజనల్ క్రెడిట్ మేనేజర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాను. నెల్లూరు బ్రాంచ్ తరఫున ఈ యొక్క యాక్టివిటీ అనేది మేము చేస్తున్నాం. ఈ నెలలో జరిగినటువంటి వరద నష్టాన్ని ఒక అంచనా వేయమని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు రాష్ట్ర స్థాయిలో 3 జిల్లాలకు కలిపి ఒక సుమారు 600 కుటుంబాలకి, ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల లెక్కన నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని మన శివాజిత్ ఫౌండేషన్ని సంప్రదించడం జరిగింది లోకల్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ గారు. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో 200 కుటుంబాలకి, ప్రకాశం జిల్లాలో 200 కుటుంబాలకి, తిరుపతి జిల్లాలో 200 కుటుంబాలకి ఒక్కొక్కరికి 1000 రూపాయల లెక్కన నిత్యావసర వస్తువుల్ని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి శివాజిత్ ఫౌండేషన్ సహకారంతో అందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సమయంలో ఆదుకోవాలి, అవసరమైనప్పుడు వాళ్ళకి చాలా కనీసం ఒక 2-3 రోజులైనా వంట సామాగ్రి అందిస్తే ముందు కనీసం వాళ్ళు రికవరీ అవుతారు, తర్వాత బాగుంటున్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి శివాజిత్ ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మాకు సపోర్ట్ చేసినటువంటి లోకల్ బ్రాంచ్ రాజశేఖర్ గారికి, ఎంటైర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ టీంకి, అలాగే 3 జిల్లాలో ఉన్న టీంకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మోపూర్ రిషిత. శివాజీ ఫౌండేషన్ మాది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మన శివాజీ ఫౌండేషన్ వాళ్ళని కలవడం జరిగింది. ఈ మిచంగ్ తుఫాన్ సందర్భంగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి గిరిజన కాలనీస్కి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాము, నిత్యావసర సరుకులు ఇద్దామని అనుకుంటున్నాము అన్నారు. దానికంగా మనం బాగా ఇక్కడ అంతా తనిఖీ చేస్తే కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి చంద్రశేఖరపురంలో ఎస్టీ కాలనీ ఇక్కడ చాలామంది ఆర్థికంగా ఈ తుఫాన్ కారణంగా బాగా దెబ్బతింపోయి
పనులు లేక వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా లేవు అని కష్టాలు పడుతున్నారు అని అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిటీ కింద ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందించడం జరుగుతుంది. ఇటువంటి సహాయాన్ని చేస్తున్నందుకు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళకి మా తరపున, శివాజీ ఫౌండేషన్ తరపున, గిరిజన కాలనీ వాళ్ళ తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.